హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరినాగానంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఎక్సర్సైజ్ నెంబర్ 44 సంబంధించినటువంటి డిక్టేషన్ అనేది చెప్పుకోబోతున్నాము. మీలో ఎవరైనా మొదటగా కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్రీవియస్ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి అన్ని లింక్స్, అలాగే అన్ని చాప్టర్కి సంబంధించినటువంటి థియరీ లింక్స్ కూడా మీకు అందుబాటులో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, గమనించగలరు. అలాగే మీలో ఎవరైనా సరే ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్కి సంబంధించి ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి, అలాగే లోయరు, హైయరు, హై స్పీడు, కోడ్స్, పార్లమెంటు, అసెంబ్లీ, పోలీస్ డిపార్ట్మెంట్, ఇలా ఏదైనప్పటికీ కూడా మనం ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్కి సంబంధించి ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తున్నాము. పర్టికులర్గా ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎవరైనా అభ్యర్థులు ఉన్నట్లయితే వాళ్ళకి ఈ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ 9704555002కి సంప్రదించండి. సో మనం ఏదైతే వీడియో టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. ఎక్సర్సైజ్ నెంబర్ 44 సంబంధించినటువంటి డిక్టేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. స్టూడెంట్స్ రెడీగా ఉండండి. స్టార్ట్. ఫ్రే 3 ఫ్రైడే ఫ్రాంక్ డిఫర్ ఎండీవర్ ఫ్రీ ఫ్రీలీ థ్రిఫ్టీ రికవర్ వేవర్ వేవర్లీ ఫ్లడ్ ఫ్లాస్క్ ఫ్లాక్ ప్లేఫుల్ గ్రేట్ఫుల్ ఎఫెక్టివ్లీ baffle trifle shovel removal inflame rival roughly hovel cavalry gravel charming courage encourage furnace నారిచ్ స్టాప్. చూడండి స్టూడెంట్స్, మీరు రాసినటువంటి స్క్రిప్ట్ని ఏదైతే మీకు కీలో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ నెంబర్ 44 సంబంధించినటువంటి స్క్రిప్ట్తో ఒకసారి సరి చూసుకోండి. లైట్ థిక్ ఇంప్రెషను, అలాగే ఓవెల్ సౌండ్స్, అలాగే పొజిషను, వీటిలో కనుక మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే వాటిని ఒకసారి చూసుకొని మీరు క్లారిఫై చేసుకోండి. ఏదైనా తప్పు ఉన్నట్లయితే వాటి సరి చేసుకొని ఆ వర్డ్ని పక్కన రాసుకోండి. అలాగే మీరు ఏదైనా వర్డ్ రాయడంలో ఇబ్బంది కనుక ఉన్నట్లయితే ఆ వర్డ్ని పక్కన రాసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ప్రిపరేషన్ అనేది ఈ వర్డ్స్ మీద చేసినట్లయితే మీకు స్పీడ్ కూడా త్వరగా వచ్చేస్తుంది. సో మరలా సెకండ్ టైం డిక్టేషన్ అనేది చెప్పబోతున్నాం కాబట్టి ఈలోపు మీరు వీడియోని పాస్ చేసుకొని మీరు రాసిన వాటిలో తప్పులు, మిగతా స్పెల్లింగ్స్ కూడా వీలైతే చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే స్పెల్లింగ్స్ కూడా మీరు చూసుకున్న తర్వాత మీకు ఇంకా టైం ఉన్నట్లయితే వాటి మీనింగ్స్ కూడా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముందు మెయిన్ వచ్చేసరికి మనకి స్ట్రోక్స్ ఎలా రాయాలి, అలాగే స్పెల్లింగ్ మీద ఆ రెండు కూడా ఇంపార్టెంట్ ఉంది. తర్వాత మనకి టైం ఉంటే మీనింగ్స్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పని చేయండి. సో సెకండ్ టైము డిక్టేషన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాను. రెడీగా ఉండండి. కొద్దిగా స్పీడ్తో చెప్పడం జరుగుతుంది, ఇంకొద్దిగా స్పీడ్తో ఫస్ట్ సారి చెప్పిన దానికంటే. సో రెడీగా ఉండండి. స్టార్ట్. ఫ్రే 3 ఫ్రైడే ఫ్రాంక్ డిఫర్ endeavor, free, freely,
thrifty, recover, waiver, waverly, flood, flask, flock, playful, grateful, effectively, baffle, tribal, shovel, removal, inflame, rival, roughly, havel, cavalry, gravel, charming, courage, encourage, furnace, nourish, స్టాప్. చూడండి స్టూడెంట్స్, మరలా మీరు రాసినటువంటి స్క్రిప్ట్ని ఒకసారి కీలో ఉన్నటువంటి స్క్రిప్ట్తో ఒకసారి సరి చూసుకోండి. ఏదైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని నోట్ చేసుకోండి. ఈ చాప్టర్లో ముఖ్యంగా ఇంటర్వీనింగ్ ఓవెల్స్ అనేది రావడం జరిగింది. వాటిని ఎలా రాయాలి ఏంటి అనేది మనం లెసన్లో క్లియర్గా చెప్పడం జరిగింది. సో మీరు ఎవరైనా ఈ లెసన్స్ మరలా కనుక చూడదలుచుకున్నట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాము. అక్కడి నుంచి మీరు వరుసగా అన్ని వీడియోస్ మీకు వరుసలో ఉంటాయి నెంబర్ ప్రకారం. ఆ నెంబర్ ప్రకారం కూడా మీరు చూసేటువంటి వెసులుబాటు ఉంది. సో మరలా థర్డ్ టైం డిక్టేషన్ అనేది స్టార్ట్ చేస్తాను. ఈ లోపల మీరు ఈ తప్పులు ఇవన్నీ కూడా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్పెల్లింగ్స్ అలాగే అన్ని చాప్టర్కి సంబంధించినటువంటి రూల్స్ కూడా ఖచ్చితంగా ఫాలో అయినప్పుడే మీకు కొత్త వర్డ్ వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఆ వర్డ్ను మీరు రాసేటువంటి అవకాశం ఉంది. ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాము ఏదైతే రూల్స్ గ్రామర్ లాక్స్ ఖచ్చితంగా పాటించాలని చెప్పి. అవి బాగా తరోగా ఉన్నప్పుడే మనకి కొత్త పదం ఏది వచ్చినా సరే మనం ఈజీగా రాసేస్తాము. సో థర్డ్ టైం డిక్టేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. రెడీగా ఉండండి. స్టార్ట్. ఫ్రే, 3, ఫ్రైడే, ఫ్రాంక్, డిఫర్, ఎండీవర్, ఫ్రీ, freely, thrifty, recover, waiver, waverly, flood, flask, flock, playful, grateful, effectively, baffle, tribal, shovel, removal, inflame, rival, roughly, havel, cavalry, gravel, charming, courage, encourage, furnace, nourish, స్టాప్. చూడండి స్టూడెంట్స్, ఇప్పటికే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ డిక్టేషన్ అనేది రాశారు. అలాగే వర్డ్స్ని కూడా చూసుకోవడం జరిగింది కీతో. కాబట్టి మీకు అన్ని వర్డ్స్ పర్ఫెక్ట్గా వచ్చి ఉంటాయి. సో లాస్ట్ టైము మరికొద్దిగా స్పీడ్గా చెప్పడం జరుగుతుంది. దానికి రెడీగా ఉండండి. మీరు ఈ లోపల ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే వర్డ్ రాయడంలో కానీ వాటిని ఒకసారి సరి చూసుకోండి. లాస్ట్ టైం డిక్టేషన్ కొద్దిగా స్పీడ్గా చెప్తాను, దాన్ని కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ స్పీడ్ని మీరు రీచ్ అయ్యేంత వరకు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ వీడియో రాయండి. మీకు స్పీడ్ అనేది త్వరితగతిన వచ్చేస్తూ ఉంటుంది. సో రెడీగా ఉండండి. లాస్ట్ టైము డిక్టేషన్ స్టార్ట్ చేయబోతున్నాను. స్టార్ట్. ఫ్రే, 3, ఫ్రైడే,
ఫ్రాంక్, డిఫర్, ఎండీవర్, ఫ్రీ, ఫ్రీలీ, థ్రిఫ్టీ, రికవర్, వేవర్, వేవర్లీ, ఫ్లడ్, ఫ్లాస్క్, ఫ్లాక్, ప్లేఫుల్, గ్రేట్ఫుల్, ఎఫెక్టివ్లీ, baffle, ట్రైవల్, షావెల్, రిమూవల్, ఇన్ఫ్లేమ్, రైవల్, రఫ్లీ, హావెల్, క్యావెల్రీ, గ్రావెల్, చార్మింగ్, కరేజ్, ఎంకరేజ్, ఫర్నేస్, నారిచ్, స్టాప్. చూడండి స్టూడెంట్స్, 4 టైమ్స్ అనేది ఈ డిక్టేషన్ అనేది చెప్పడం జరిగింది. సో మీరు ఈ స్పీడ్ రీచ్ అయ్యేంత వరకు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ డిక్టేషన్ అనేది రాయండి. తద్వారానే మీకు ఈ స్పీడ్ అనేది త్వరగా వస్తుంది. అలాగే ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ సంబంధించి మనం దీనికి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అందిస్తూ ఉన్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు, అలాగే మీకు తెలిసినటువంటి విద్యార్థులకి ఏ ఇన్ఫర్మేషన్ అనేది అందించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అనేది చేయండి. మీ కామెంట్ అనేది మాకు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. అలాగే మీరు ఎవరైనా సరే దీనికి ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ కోచింగ్ కనుక జాయిన్ తలుచుకున్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ని సంప్రదించండి. మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ వచ్చేసరికి 9704555002. అలాగే మీ మిత్రులకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.